అదేవిధంగా విద్యుత్ విధానాలకు సంబంధించి కానీ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కానీ ఎన్ని అక్రమాలు మొత్తం ఎక్కడ పారదర్శకత అనేటువంటిది మచ్చుకైనా కనిపించకుండా మొత్తం అక్రమాల మయమయ్యి ఈరోజు దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి విధంగా నీ స్వప్రయోజనాలే పరమావధిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నావు తప్ప ఎక్కడన్నా రాష్ట్ర ప్రయోజనాల్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచన చేసావా? దానికి కారణాలు చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్ విద్యుత్తుకు సంబంధించి సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి 7 రూపాయలకి యూనిట్ కరెంటు కొనుగోలు చేసేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే చెప్పాం 2014 నుంచి 2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా 3,000 కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకి, అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం 75,000 కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు నీ దురదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పీపీఎల్ సంగతి ఏం చేశావు? పీపీఎల్ విషయంలో కిలోవాట్ విద్యుత్తుకి ₹5.25 నుంచి ₹5.90 వరకు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దానికోసం ఏం చేశావు? అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్తుని తగ్గించడానికి ఆ థర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో 2017లోనే పవన్ విద్యుత్తుకు సంబంధించి ₹2.43కి ఈరోజు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటే నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే దాని వెనక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే. స్వార్థ ప్రయోజనమా, రైతుల ప్రయోజనమా, రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనం అనేటువంటిది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్తుని గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావు నువ్వు 2004 ముందు? ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాడి. అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడు బషీర్ బాగ్లో. అటువంటి వాడి పాపం రైతుల మీద ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమయాన్ని గురయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు అంటే ఉచిత విద్యుత్తు, రైతులు, రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేము అని చెప్పి దాన్ని గురించి మాట్లాడితే డిస్కంలకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి గిసికి డిస్కంలు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతపడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కంలకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కంలు పవర్ కొని ఇవ్వలేక అప్పుల పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కంలు ఇబ్బంది పడతాయి, దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సెకీతో ఒప్పందం కుదుర్చుకొని ₹2.49కే ఈరోజు ఆయన ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు,
ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి. దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి. దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈరోజు 2021 15 జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి 62,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటల్లో. ఒకవేళ ఈ వేవర్ అనేది 2021లో ఇచ్చారు. ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వే కేంద్రంలో చక్రం తిప్పుతున్నావు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ వేవర్ ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటుకుండా వచ్చినట్టుగా ఆ 62,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెకీతో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా? రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు, ఆపేస్తున్నావు. దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కాబట్టి అనేక కష్ట నష్టాలను ఓర్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు. బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం, కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం. బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం. ఎక్కడన్నా కొందామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి. వీటన్నిటిని చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గత ఆగస్టు నెల చూసాం. సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది. దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం. అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం 170 నుంచి 185 మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవి కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది. వాటన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడతా ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ నేను చూడలేదని నంగనాచి మాటలు మాట్లాడాడు. పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట, కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి. ట్రూ అప్ ఛార్జీలు అనేటువంటిది తమరే పాపం మర్చిపోయారా, లేకపోతే మతిమరుపుతో బాధపడతా ఈ విషయాన్ని కన్వీనెంట్గా పక్కన పెట్టారా? 2014 నుంచి 2018, 2019 వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి ట్రూ అప్ ఛార్జీల నిర్వహణకు సంబంధించి వ్యయం, అదేవిధంగా తరుగుదలకు సంబంధించి మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమర హయాంలో చేసినటువంటి నిర్ణయం, తమరు తీసుకున్నటువంటి నిర్ణయం, తమర హయాంలో ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయం, తమర హయాంలో వచ్చినటువంటి బాధుడు. కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పావు. మేము అడుగుతున్నాం ఈరోజు ట్రూ అప్ ఛార్జీల గురించి మీడియా అడిగితే దానిని నేను తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు. అన్ని విషయాలు ఏ విధంగా మాయ చేస్తున్నావో మోసం చేస్తున్నావో అదేవిధంగా ఇది కూడా మోసం చేస్తున్నావు మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఎలక్షన్ టైంలో నేను తీసేస్తానని చెప్పావో దాన్ని తీసేసేటువంటి పరిస్థితి ఉందా? తీసేస్తావా? తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్తే బాగుంటుంది. కాబట్టి దాదాపుగా మనం ఒక్కసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం 2014 నుంచి 2019 వరకు నువ్వు ఉంటే నీ పదవి కాలంలో 5 ఏళ్లలో ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించి 13,255 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో నువ్వు ఇవ్వగలిగావు. అంతకుమించి ఇవ్వలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ 4 ఏళ్ల సమయంలో సబ్సిడీకి సంబంధించి 47,800 కోట్ల రూపాయలు ఇచ్చారు. 47,800 కోట్ల 92 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది. 47,800 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇస్తే తమర హయాంలో ఇచ్చింది 13,255 కోట్లు. దానిలో రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు చూస్తే 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రూపంలో చెల్లించింది. తమర హయాంలో తమరు ఎగ్గొట్టిపోయినటువంటి 8,845 కోట్లతో సహా
తమరు రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో బకాయిలు పెట్టిపోయి 9 గంటల పాటు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ప్రధానమైనటువంటి అంశానికి రైతుల మీటర్లు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు, పెడితే నేను గందరగోళం చేసేస్తా, మీటర్లు పెట్టనివ్వను, మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమా ఈ ఉరితాళ్ళు అని మాట్లాడావు, ప్రచారంలో మాట్లాడావు, 2-3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు, మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు. ఈరోజు నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ఏమని, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు శ్వేతపత్రం అంతా బాగానే ఉంది, రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా, ఈరోజు మీరు నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా దాటవేశావు? నేను బిగించనని చెప్పడమే కదా, నువ్వు చెప్పినటువంటి మాటే కదా, రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు, బాగానే ఉంది. ఈరోజు అయ్యా ఆ రోజు నేను చెప్పా, ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట మీ నోటి గుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తావిస్తుంది. మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు. కాబట్టి మీరు చెప్పినటువంటి విధంగా మేము మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, రైతులకు సంబంధించి మీటర్లు నేను బిగించను అనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం, అది వస్తుందని చెప్పేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పారో మీటర్లు ఉరితాళ్ళు అన్నారో ఆ మాటకి కట్టుబడి తమరు మాట మీద నిలబడి కనీసం దీని మీద ఈ ఒక్కదాని మీద మిగతా దాని మీద మాట మీద నిలబడతాం అనేటువంటి నమ్మకం మాకే కదా, రాష్ట్ర ప్రజలకు లేదు, రైతులకు లేదు, అది వేరే విషయం. ఈ ఒక్కదాని మీద నిలబడి ఇదిగో నేను చెప్పాను కాబట్టి నేను రైతులకి మీటర్లు బిగించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన. దానికి సంబంధించి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.